క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు సందేశం కార్యక్రమంలకు మిమ్మల్ని అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి పవిత్రమైనటువంటి క్రీస్తు సందేశంలో మనం గత కొన్ని వారాలుగా నిరీక్షణలో జీవనం ఏ విధంగా సాగుతోందని రెండవ జాన్ పాల్ పాపు గారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలను అభ్యసిస్తున్నాం, పాఠాలుగా నేర్చుకుంటున్నాం. ఈనాడు వారి యొక్క జీవితమును గమనించినట్లయితే వారు ఎంత గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తున్నారు, ఎంత గొప్పగా ప్రేరేపణగా నిలుస్తున్నారంటే ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి ఆ బిషప్ గారి యొక్క జీవితం ద్వారా తెలియజేస్తున్నారు. జైలులో ఉన్నప్పుడు మీకు ప్రార్థించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కదా అని ఒక అతన్ని అడగగానే, జైలులో ఉన్నటువంటి వాడు సమయం అయితే దొరుకుతుంది, కానీ ప్రార్థించడానికి కావలసినటువంటి మనస్సు కావాలి కదా, ఎలా ప్రార్థించగలం? జరిగినటువంటి విషయాలు నాకు అనుకూలంగా లేవు, నేను ఎంతగా దేవునిలో ఎదుగుతూ ఉన్నాను, విశ్వాసాన్ని ఎంత గొప్పగా చాటుకుంటున్నానో నాకు మాత్రమే తెలియదు. కానీ క్రీస్తు ప్రభువును నమ్మినటువంటి వారికి ఇలాంటి గతి పడుతుందని ఎవరైనా ఊహిస్తారా? ఆ పరిస్థితులలో దేవుడు నా చేయి వదిలిపెట్టాడు అన్నటువంటి భావనలో నుండి ఏదైనా ప్రార్థన రాగలదా అన్నటువంటి ఆలోచనను ఆయన వ్యక్తం చేస్తూనే, నేను జైలు జీవితం గడిపేటువంటి సమయంలో ఎలాంటి ప్రార్థన చేశానో అన్నటువంటి విషయాలని మనం గత వారము తెలుసుకొని ఉన్నాం. ఆయన తన జీవితంలో ఎలా ఉన్నటువంటి వాడంటే, తన దగ్గర ఉన్నటువంటి గురువుల ప్రార్థన, ద బ్రీవరీ అన్నటువంటి దానిని ఎప్పుడు కూడా చెప్పేటువంటి వాడు. అది మాత్రమే కాదు, వాళ్ళ తల్లి చిన్ననాడు నేర్పించినటువంటి దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము అన్నటువంటి మంగళవార్త ప్రార్థనని ఆయన వల్లివేసేటువంటి వాడు. ఇంతకు మించినటువంటి ప్రార్థన నేనేమీ కూడా చేయలేకపోయాను, ఎందుకంటే నా మనస్సు భారముతో నిండి ఉన్నది, నా శరీరము ప్రార్థనకి సహకరించడం లేదు. అలాంటి పరిస్థితుల్లో నేను కేవలము ఈ 2 ప్రార్థనలే చేస్తూ ఉండేటువంటి వాడిని. ఆ ప్రార్థనతో పాటుగా పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారు మంచులో ఉండి ప్రార్థించేటువంటి విధానము, ఆయన చెప్పినటువంటి మాటలు కేవలము ఏం చెప్పాడంటే, మై గాడ్ అండ్ మై ఆల్, నా దేవా నా సమస్తమా అన్నటువంటి ఆ మాటల్ని వల్లెవేసేటువంటి వాడు. అది కూడా నేను చేస్తూ ఉండేటువంటి వాడను. ఆ విధంగా అపోస్తుల రాజ్ఞి మరియ తల్లి నా కోసం ప్రార్థించేటువంటిది అని కూడా చెబుతున్నాడు ఫ్రాన్సిస్ జేవియర్ అన్నటువంటి ఈ వియత్నాం బిషప్ గారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన ఇంకా కూడా తన యొక్క జీవితాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాడు. జైలు జీవితంలో ప్రార్థన అన్నటువంటిది ఎలా సాగింది, వాక్యాల ధ్యానాన్ని కూడా నేను చేసేటువంటి వాడను అన్నాడు. తన దగ్గర బైబిల్ గ్రంథం కూడా లేదు, కానీ ఎలా తను వాక్యాలను ధ్యానం చేశాడంటే, తనకు గుర్తున్నటువంటి ఆ కొన్ని వాక్యాలను ఎల్లప్పుడూ కూడా మననం చేసేటువంటి వాడు. ప్రార్థనలో వాక్యాల ధ్యానానికి పెద్దపీట వేసి ఆయన వాక్యముతో నింపబడి ఉన్నాడు. అందులో కొన్ని వాక్యాలని మనం గమనించినట్లయితే ఆయన జైలు జీవితానికి ఈ వాక్యాలు ఎంత గొప్పగా ఉపయోగపడ్డాయి. మొట్టమొదటిగా లూకా శుభవార్త 1వ అధ్యాయము 38వ వచనంలో ఆయన చెబుతున్నాడు, ఇదిగో నేను ప్రభువు దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. మరే తల్లి గాబ్రియేల్ దూతతో చెప్పినటువంటి మాట. నా ఈ పరిస్థితి నాకు అర్థం కావడం లేదు, ఈ జైలు జీవితము నేను ఊహించుకున్నటువంటిది అస్సలు కాదు, అయితే నేను ప్రభువు దాసుడను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నటువంటి భావముతో ఆయన ఎప్పుడూ కూడా వాక్యాన్ని ధ్యానం చేశాడు. రెండవదిగా ఆయన ధ్యానం చేసినటువంటి వాక్యము లూకా శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనం, నా హృదయము ప్రభువును స్తుతించుచు ఉన్నది. మళ్ళీ మరే తల్లి వాక్యమే. మరే తల్లి జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలే జరిగాయి.
దేవుని తల్లిగా, క్రీస్తు ప్రభువుకి తల్లిగా ఆమె ఈ లోకములో సహకరించాలి. మానవులకి, దేవునికి మధ్యవర్తిగా ఆమె ఉండాలి అని గాబ్రియేలు సన్మనస్కుడు ఆమె చెంతకు వచ్చినప్పుడు ఆమె కూడా భయపడుతుంది. ఆమె కూడా కలవరపడుతూ ఉన్నది. ఆ సమయంలో ఈ మాటలు పలకగలిగింది. తర్వాత దేవుని యొక్క ఆలోచన ఆమెకు విదితమైనప్పుడు, అన్నీ కూడా ఆమె స్ఫురణకు వచ్చినప్పుడు, నా హృదయము ప్రభువును స్తుతించుతూ ఉన్నది దేవుని చట్ట ప్రకారముగా. దైవాజ్ఞలకు సంబంధించినటువంటి విధంగా ఈ లోక కళ్యాణం జరగాలి అని ఆ ప్రార్థనని, ఆ పవిత్రమైనటువంటి ఆ విషయాలను ఆమె తెలియజేస్తూ ఉన్నది. ఇదే మాటని కూడా నా హృదయము ఈ సమయంలో కూడా ఆనందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. నా మనసు ఓ పవిత్రమైనటువంటి భావనలతో అలగాడుచూ ఉన్నది. అంటే సంతోషపడుతూ ఉన్నది. పర్వాలేదు, నేనున్నటువంటి స్థితి మంచిది కాకపోయినప్పటికిని గూడా దేవుడిచ్చినటువంటి ఈ స్థితిని బట్టి నేను స్తుతించడానికి ప్రయత్నం చేశాను అని ఆయన చెబుతున్నాడు జైలు జీవితంలో. తర్వాతగా యోహాను శుభవార్త 2వ అధ్యాయము 3వ వచనంలో వారి దగ్గర ద్రాక్షారసము లేదు. వారి దగ్గర ద్రాక్షారసము లేదు అన్నటువంటి మరే తల్లి మాట. నా జీవితంలో కూడా సారము లేదు. ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి ఆయన వియత్నాం బిషప్ గారు పోప్ జాన్ పాల్ పాపు గారికి చెబుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ విషయం చెబుతాను. నా జీవితంలో కూడా సారము లేదు. ఒక బిషప్‌గా ఉన్నాను. ఒక గురువుగా ఎన్నో ఏళ్ళు జీవించాను. ఎంతోమందికి అనేకమైనటువంటి సేవలు చేశాను. తర్వాత ప్రజల్లో, వీధుల్లో ఉండి ఆత్మతృప్తి కలిగినటువంటి పరిచర్య చేశాను. కానీ నేడు ఏ సారము లేనటువంటి విధముగా, నాడు ద్రాక్షారసము ఏ విధంగానైతే కొరత పడిందో, నా జీవితంలో కూడా సారము లేనటువంటి జీవితముగా మారి ఉన్నది అనేటువంటి వాక్యాన్ని కూడా ఆయన ధ్యానం చేశాడు. కానీ ఇక్కడ మరే తల్లి యేసు ప్రభువుకి చెప్పడంతో అద్భుతం జరిగింది. అదేవిధంగా ఈ ఫ్రాన్సిస్ జేవియర్ అన్నటువంటి బిషప్ గారు కూడా నా జీవితంలో కూడా అద్భుతం జరుగుతుంది. నాడు ద్రాక్షారసం లేదు. తర్వాత దేవుడు శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసముతో ఆ కుటుంబాన్ని, వచ్చినటువంటి వారందరినీ దీవించాడు. నన్నును సైతము ఆత్మోన్నతుని చేస్తాడు అన్నటువంటి నమ్మకముతో జైలులో నేను ప్రార్థనా జీవితాన్ని, వాక్యాలను అనుసరించి జీవించాను అని చెబుతున్నాడు. తర్వాత లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనంలో, ప్రభు వారు ఏమి చేయుచున్నారో ఎరుగరు, వారిని క్షమించండి. క్రీస్తు ప్రభు శిలువ పైన ఉండి అన్యుల కోసము, తర్వాత తన శత్రువుల కోసము, శిష్యులందరి కోసము ప్రార్థన చేశాడు. తండ్రి దేవునికి సిఫారసు చేశాడు. ప్రభు వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి. అదేవిధంగా నా జీవితంలో నేను జైలులో ఉంటున్నటువంటి సమయంలో వచ్చినటువంటి సిపాయిలు, తర్వాత మిగిలినటువంటి అధికారులు, వీళ్ళందరినీ చూసినప్పుడు నేను ఏమీ చెయ్యలేదని వాళ్ళకి తెలుసు. వారి మనోభావాలకి కూడా తెలుసు. వారి మనస్సాక్షి కూడా వారితో మాట్లాడుతూ ఉంది. నేను నిరపరాధిని, నేనేమీ కూడా చెయ్యలేదని వాళ్ళకి బాగా తెలుసు. అయినప్పటికీ కూడా నన్ను హింసించడానికి, లేకుంటే ఆ చట్ట ప్రకారముగా నన్ను బాధించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ప్రభు వీరేం చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి అన్నటువంటి ప్రార్థన కూడా నేను చేయగలిగాను. అన్నీ కూడా వాక్యమును అనుసరించి. వాక్యములు ఎంత బలముగా యేసు ప్రభు మన మాటలను, మనకు మాటల ద్వారా మనము తాకబడుతున్నామో, అదేవిధంగా నేను వాక్యముతో పోషింపబడి ఉన్నాను. వాక్యము ద్వారానే నేను కూడా శక్తిని పొందాను అని ఆయన చెబుతున్నాడు. తర్వాత యోహాను శుభవార్త 19వ అధ్యాయం 26 మరియు 27 వచనాలలో, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యేసు ప్రభు శిలువపై నుండి ఇచ్చినటువంటి వాగ్దానపూర్వకమైనటువంటి వ్యక్తులు యోహాను గారికి మరియు మరి తల్లి. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నాకు కూడా ఆ మాట వర్తిస్తుంది. ఇదిగో ఫ్రాన్సిస్ జేవియర్ అన్నటువంటి నీ కుమారుడు చాలా అపాయమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ ఒక భరోసాగా యేసుప్రభు మరణిస్తూ ఒకరికి ఒక బాధ్యతాపూర్వకమైనటువంటి వ్యక్తులను అందించాడు. నేనున్నటువంటి ఈ స్థితిలో సైతము నన్ను కూడా ప్రభువు చూసి నాకు ఒక బాధ్యతాపూర్వకమైనటువంటి వ్యక్తులను ఇస్తాడు. నన్ను చూసుకోవడానికి, నేనున్నటువంటి పరిస్థితిలో నన్ను బయట వేయడానికి నాకు ఆత్మీయమైనటువంటి సన్నిహితులను ఇస్తాడు. ఆయన బాధ్యతను నా పైన, తనకున్నటువంటి ప్రేమను వ్యక్తపరుస్తాడు.
అనేటువంటి గొప్ప నమ్మకంతో నేను జీవించాను అంటున్నాడు. మరికొన్ని మాటలు ఆయన జీవితంలో ఆయన నెమరు వేసినటువంటి మాటలు లూకా శుభవార్త 23వ అధ్యాయము 42వ వచనము. నీ రాజ్యములో ప్రభు ఓ క్రీస్తు ప్రభువా నన్ను గుర్తించుకొనుము. ఒక మంచివాడు, మంచి దొంగ ఆయన చివరిగా పరివర్తన చెంది నీ రాజ్యములో నేను చేసినటువంటి తప్పులను క్షమించి నన్ను నువ్వు ప్రవేశం చేసినప్పుడు నీ రాజ్యంలో నన్ను గుర్తుపెట్టుకో అని అడుగుతున్నాడు. ఈయన కూడా అంటున్నాడు, ప్రభు నేను ఒకవేళ ఏదైనా తప్పు చేసి ఉన్నట్లయితే క్షమించండి, ఎవరినైనా బాధించి ఉన్నట్లయితే నన్ను మన్నించండి. ఇదిగో ఈ సమయంలో నేను నా శరీరాన్ని వదిలిపెట్టాల్సి వస్తే, నేను ఇక్కడే మరణించాల్సి వస్తే నీ రాజ్యములో నన్ను గుర్తుపెట్టుకో. అంటే కైండ్ ఆఫ్ సరెండరింగ్, సమర్పణ జీవితాన్ని ఆయన జీవించాడు. ఏది ఏమైనా కానీ చాలా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేశాడు. వాక్యాల ద్వారా ఆయన ప్రేరణ పొంది, శక్తిని పొంది జీవితాన్ని కొనసాగించగలిగాను అని ఆయన చెబుతున్నాడు. అదేవిధంగా లూకా శుభవార్త 23వ అధ్యాయము 46వ వచనంలో, నా దేవా నా దేవా నా ఆత్మను నీ చేతుల్లోనికి అప్పగించుతూ ఉన్నాను. మళ్ళీ ఇదే ఆలోచన. ప్రభువా, తండ్రి దేవుణ్ణి కూడా క్రీస్తు ప్రభువు అడిగాడు, ప్రభువా నన్నెందుకు చేయి విడనాడితివి, నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడితివి అన్నటువంటి ప్రార్థన చేశాడు. ఈ సమయంలో కూడా క్రీస్తు ప్రభు వలె నేను కూడా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడనాడితివి, నీ చేతుల్లోనికి నేను అప్పగించుకుంటున్నాను, నా ఆత్మను నీ చేతుల్లోనికి అప్పగిస్తూ ఉన్నాను ప్రభు అని నేను కూడా ప్రార్థన చేయగలిగానని ఫ్రాన్సిస్ జేవియర్ అన్నటువంటి ఈయన చేయగలిగాడు. ఇదే భావాన్ని 2వ జాన్ పాల్ పాపు గారు మనకు తన ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాల ద్వారా చెబుతున్నాడు. అలాంటి జీవితాన్ని ప్రార్థనలో, కష్టములో మనం ఉన్నప్పుడు ఇలాంటి వాక్యముతో ప్రేరేపణ పొందాలి, ఇలాంటి సన్నివేశాలతో మనం శక్తిని పొందాలి అన్నటువంటి భావాన్ని పునీతుడైనటువంటి 2వ జాన్ పాల్ పాపు గారు మనకు సెలవిస్తున్నారు. ఇంకా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 10వ వచనములో, ప్రభువా నేనేమి చేయవలేను? పౌలు గారు అడుగుతున్నారు. ఒకానొక సమయంలో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రభువా నేనేమి చేయవలేను అన్నటువంటి ప్రశ్నని పౌలు గారు అడుగుతున్నారు. ఈనాడు నేను సైతము కూడా నేనేమి చేయవలని ప్రభువా, నా ద్వారా మీరేమి ఈ ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నారు, నాకు ఎరుకపరుచుము, నాకు విదితము చేయుము అని అడుగుతున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 21వ అధ్యాయము 17వ వచనములో, నీకు అన్నీ కూడా తెలుసు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని పేతురు గారు యేసు ప్రభుతో మాట్లాడినటువంటి ఆ సంభాషణను గుర్తు చేసుకున్నాడు. యేసు ప్రభువు పేతురు గారిని పిలిచి, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అందులో ప్రత్యేకంగా ఊరికి అడగడం లేదు, డూ యూ లవ్ మీ అనట్లేదు, డూ యూ లవ్ మీ మోర్ దాన్ దీస్ పీపుల్, అంటే వీరందరికంటే కూడా నన్ను నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అప్పుడు 3 సార్లు అడిగిన తర్వాత పేతురు గారు జవాబిస్తున్నాడు, ప్రభు మీకు అన్నీ కూడా తెలుసు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని కూడా నీకు తెలుసు. వాట్ ఏ కాన్ఫిడెంట్ డైలాగ్! ఎంత ప్రేమపూర్వకమైనటువంటి మిత్రము అంటే స్నేహముతో కూడినటువంటి గొప్ప మాట. ప్రభు మీకు అన్నీ తెలుసు, అందులో నాలో ఉన్నటువంటి భావన ఏమిటి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని కూడా నీకు తెలుసు అని ఆయన చెబుతున్నాడు. నేను కూడా ఈ ఫ్రాన్సిస్ జేవియర్ అయినటువంటి ఆయన చెబుతున్నాడు, ప్రభు నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు బాగా తెలుసు, నేను ఎంతగా నిన్ను నమ్ముకున్నానో నీకు తెలుసు, నా విశ్వాస జీవితము ఎంత గొప్పదో
నాకు విదితమైనట్లుగానే నువ్వెంతగా సంతృప్తి పొందావో, ఎంత పరవశం చెందావో నీకు బాగా తెలుసు. ఎక్కడో పుట్టినటువంటి నన్ను నీ వాడిగా పిలుచుకొని, నీ గురువుగా మలుచుకొని, ఈ వియత్నాం అనేటువంటి ప్రాంతానికి నన్ను నీవు అభిషిక్తుడైనటువంటి కాపరిగా మలిచావు. నేను ప్రేమించకపోతే నన్ను నీవు కాపరిగా చేస్తావా? నన్ను ఒక బిషప్‌గా చేస్తావా? నా ప్రేమ అంత గొప్పది. అంటే నేను నిన్నెంత ప్రేమిస్తున్నాను, ఎంతగా విశ్వసిస్తున్నాను, ఎంత నమ్మకం పెట్టుకొని నీపై ఆధారపడి జీవిస్తున్నానో అంతగా నన్ను ఆశీర్వదించావు. ఇది నేను నీకు తెలియజేయాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత లేదు. నేను నీకు నమ్మక పాత్రుడను, విశ్వాసవంతమైనటువంటి సేవకుడని నీకు బాగా తెలుసు అని ఆ పాత్రల్లో తను పరాకాయ ప్రవేశము చేసి, నేను కూడా పేతురు లాంటి వాడను, నేను సైతము పేతురు లాంటి వాడను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను నమ్ముచున్నాను అని తనలో ఉన్నటువంటి భావనని క్రీస్తు భగవానునికి చెప్పగలిగాడు ఆ పెద్దాయన. అది మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థనలో వాక్యాల ద్వారా ధ్యానం అన్నటువంటి దానిలో చివరిగా లూకా శుభవార్త 18వ అధ్యాయము 13వ వచనములో, ప్రభు నేను పాపిని, నాపై దయచూపు. ఒకానొక రోజున ఒక దేవాలయంలో పరిసయ్యుడు, సుంకరి ప్రవేశిస్తున్నారు. పరిసయ్యుడు ఎలాంటి ప్రార్థన చేశాడు, సుంకరి ఎలాంటి ప్రార్థన దేవునికి అప్పగించాడు. అలాంటి ప్రార్థన్నే నేను సైతము చేస్తున్నాను. ప్రభు నేను పాపిని, నాపైన దయ చూపుము అని ఆయన చెబుతున్నాడు. లూకా శుభవార్తలో దీన్ని మనం గమనిస్తున్నాం. 18వ అధ్యాయము ఈ 13వ వచనంలో ప్రత్యేకంగా ప్రభువా నేను పాపిని, నాపైన దయ చూపుము అని రొమ్ము బాదుకొనుచు ఆయన ప్రార్థన చేశాడు. అదేవిధంగా నేను కూడా ఈ జైలు జీవితంలో ఇలాంటి ప్రార్థనే చేస్తున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నాడు ఈ ఫ్రాన్సిస్ జేవియర్ అన్నటువంటి ఆ పునీతునికి జైలు జీవితం. మన వ్యక్తిగత జీవితాలలో మనకు కొన్నిసార్లు మన కుటుంబమే జైలుగా ఉంటుంది. మన కుటుంబంలో ఉన్నటువంటి వారు మనకు బహుశా సహకరించకపోవచ్చు. మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక సిపాయిలాగా, ఒక అధికారిలాగా మనల్ని చూస్తూ ఉండవచ్చు. నీవు ఆ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తివి అన్నటువంటి భావన కూడా వ్యక్తం చేయకపోవచ్చు. నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు సైతము నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. లేకుంటే నిన్ను కాదనుకోవచ్చు, నిన్ను నిరాకరించవచ్చు, నిన్ను వద్దనుకోవచ్చు. కానీ ఇట్ ఈస్ గాడ్ హూ వాంట్స్ యూ, ఇట్ ఈస్ గాడ్ హూ నీడ్స్ యూ. అంటే యేసు ప్రభువుకి చివరిగా నీ జీవితంలో ఏంటి అని నీవు బేరీజు వేసుకొని నీవు ధ్యానం చేసినప్పుడు, నీవు ఎవరికో కావాల్సినటువంటి వాడవు కాదు, నువ్వు ఎవడో కోరుకుంటే వచ్చినటువంటి వాడివి అస్సలు కాదు. నీవు ఎవడివి అని అన్నప్పుడు నిన్ను ప్రేమించేటువంటి దేవుని యొక్క సొత్తు నీవు. నువ్వు ఆరాధించేటువంటి ఆ దేవుడు నిన్ను కావాలనుకున్నాడు, కాదనుకోలేదు. కావున చిట్ట చివరి బొట్టు వరకు కూడా నీవు క్రీస్తు కోసం జీవించాలి. ఆ పరిస్థితుల్లో ఆయన ఇన్ని వాక్యాలను ధ్యానం చేయగలిగాడు. మన పరిస్థితుల్లో సైతము ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఇంటిని చక్కబెట్టేటువంటి క్రమము కావచ్చు, లేకుంటే పిల్లల పెంపకము కావచ్చు, బంధువుల మధ్య ఆ సమూహములో పెరగడం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు దోషాలలాగా కనపడుతూ ఉండవచ్చు. జీవితము నీకు సహకరించకపోవచ్చు, అన్నీ కూడా అనుకున్నటివి సాధించలేక పోవచ్చును గాక. కానీ ప్రభువైనటువంటి దేవుడు నీ పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ స్థితిని మెచ్చేటువంటి దేవుడు క్రీస్తు భగవానుడు. నీ ఉన్నతిని కాదు, నీ ఉన్నతిని బట్టి నిన్ను మెచ్చేటువంటి దేవుడు కాదు. నీవు ఉన్నటువంటి స్థితిలో నీవు ఎంత గొప్పగా ఇష్టముగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు ఎంత గొప్పగా ప్రభువుని సన్నుతిని చేయాలని ప్రయత్నం చేస్తున్నావు అన్నటువంటి భావనలో మన మాటలు, మన ప్రార్థన రావాలి అంటున్నాడు 2వ జాన్ పాల్ పాపు గారు పునీతుడిగా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ వాక్యాలు ఎంత గొప్పగా మనకు ఉపయోగపడతాయంటే, వాక్యాల ద్వారా మన జీవితాన్ని ఎంత గొప్పగా మలుచుకోవచ్చు అంటే, ఈ జీవితమే వారి జీవితము మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అన్ని సన్నివేశాలు నేను చెప్పాను. మరికొన్ని సన్నివేశాలు బైబిల్ గ్రంథములో ఉన్నాయి. వాటి నుండి మన ప్రేరణ పొందాలి. ఎప్పుడూ కూడా నైరాశ్యముతో లేకుంటే నిరుత్సాహముతో ఆ ఫ్రస్ట్రేటెడ్ బీయింగ్స్ లాగా మనం ఉండకూడదు.
అంత సులభంగా మనము ఈ స్థితిలోనికి ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతిలోనికి రాము. కానీ మెల్లమెల్లగా, మెల్లమెల్లగా ప్రతి దానిని అందుకే నేను పోయిన వారంలో చెప్పాను. దినచర్యలే దీపారాధనలు. ప్రతి అలవాటును, ప్రతి చిన్న పనిని గూడా దీపము పెట్టి ఆరాధించినటువంటి భావముతో నీవు చేయాలి. అలా దినచర్యలే దీపారాధనలు అయినప్పుడు వాక్యాలే నిన్ను నడిపిస్తాయి. ఆత్మ ప్రేరితముగా నీవు మారుతూ ఉన్నావు. ప్రతి దానిని కూడా దైవీకంగా చూడగలుగుతావు. అంత గొప్పగా నీ పరిస్థితి ఉండబోతుంది. ఎవడు ఎన్ని మాటలు పలికినా, ఎవడు ఏ రకమైనటువంటి పరుషమైనటువంటి పదజాలమును, భావమును నీ ముందు ఉంచినా నీవు తొణకవు. ఎందుకంటే నీవు క్రీస్తు ప్రభు నిర్మించినటువంటి ఆ పునాది పైన ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక గొప్ప కుటీరం, ఒక గొప్ప సాధనముగా నీవున్నావు. అంత గొప్పగా దేవుడు నిన్ను మలుచుకున్నాడు. రాతి పైన నిర్మించబడినటువంటి నిర్మాణము నీది. ఒక్కొక్క రాయిని పేర్చుకొని జీవితాన్ని నిలబెట్టుకున్నావు. ఏదో నాలుగు మాటలంటే పడిపోతావా? లేకుంటే నీ పరిస్థితి ఏంది ఇలా ఉంది అని ఎవడైనా అంటే ఊగిపోయి ఊగిసలాడతావా? ఉండకూడదు అన్నటువంటిదే క్రీస్తు ప్రభు యొక్క బోధన. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వాక్యము మనల్ని ఎంతగా ప్రేరేపిస్తుందో, వాక్యానుసారము కూడా మనము జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఇలా చిన్న చిన్న పనులను మనము అతి ఇష్టముగా చేసినప్పుడు దేవుడు వాటిని అంగీకరిస్తున్నాడు. కాబట్టి మన దినచర్యల్లో ఏ ఒక్కదానిని కూడా అలక్ష్యము చేయక, ఒక లక్ష్యముతో కూడినటువంటి జీవితాన్ని, వాక్యముతో కూడినటువంటి జీవితాన్ని, ప్రార్థనాపరమైనటువంటి జీవితాన్ని, విశ్వాసపరమైనటువంటి జీవితాన్ని, నమ్మకముతో జీవించడం, మరి ముఖ్యంగా ఆధారపడి జీవించడం ఎలానో వీరు పునీతుడైనటువంటి 2వ జాన్ పాల్ పాపు గారు నిరీక్షణలో జీవనం అన్నటువంటి దానిని చెబుతున్నాడు. టెస్టిమనీ ఆఫ్ హోప్. టెస్టిమనీ ఆఫ్ హోప్, నిరీక్షణలో జీవించడం ఎలానో ఇది ఒక ఉదాహరణ. ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి ఆయన జీవితాన్ని మన ముందు ఉంచి ఇన్ని విషయాలని మనకు నేర్పుతూ ఉన్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏ వాక్యమును కూడా మనం అలక్ష్యం చేయకూడదు. ప్రతి వాక్యము మనం ప్రేరేపించేటువంటి విధంగా ఉంది. వాక్యాలను వల్లెవేస్తూ, వాక్యాలను పారాయణం చేస్తూ క్రీస్తు ప్రభు యొక్క పవిత్రమైనటువంటి దీపాలుగా వెలగడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రార్థనలో వాక్యాల ధ్యానం అన్నటువంటి విషయాన్ని ఈ వారం తెలుసుకున్నాం. వచ్చే వారం ఇదే విషయాన్ని కొనసాగించుదాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.